నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరము ఎక్కడ చూసినా ప్రజలకు వ్యతిరేకంగానే జరుగుతున్నది. ఓవైపు నిరుద్యోగులు అయితే ఏనేమి, నిరసనకారులు అయితేనేమి, వీళ్ళ మీద పోలీసు చర్య మాత్రం కంటిన్యూ అవుతున్నది. అయితే ఆ క్రమంలోనే అదే కోవలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఒక హేయమైన చర్య, అంటే దళిత మహిళను కూడా చూడకుండా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేవలం దొంగతనం చేసింది అనే ఒక నెపంతో, అంటే అక్కడ ప్రూఫ్స్ కూడా లేవు, పూర్తిగా సాక్ష్యాలు కూడా లేవు. ఆ, దళిత మహిళని, ఆమె కొడుకుని చిత్రహింసలకు గురి చేశారు. మనం ప్రస్తుతము బాధితురాల దగ్గరనే ఉన్నాము. ఆమె పేరు సునీత. ఆమె దగ్గరనే ఉన్నాం. హాస్పిటల్లో ప్రస్తుతం ఇలా మంచాన ఎలా ఉందంటే ఇక్కడ చూడొచ్చు మనం. ఆమె మంచాన పడిపోయింది, సరిగ్గా నడవలేకపోతుంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది విషయం, ఎందుకు అంతలా పోలీసులు అంత క్రూరంగా వ్యవహరించారని మాట్లాడదాం. అమ్మా, నువ్వు బాగున్నావా అని నేను అడగలేను, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. అసలు ఏమైందమ్మా? ఎందుకు అంతగా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టాల్సిన కారణం? లేదు సార్, వాళ్ళు తాన బంగారము పైసలు పోయినాయంట. మాకు తెలియదు, మేము తీయలేదు అని చెప్పిన కానీ నైట్ 8కి వచ్చి మమ్మల్ని తోలుకొని పోయారు సార్. ఉమ్, తోలుకొని రాత్రి రాత్రి ఉమ్, రాత్రి 8కి వచ్చి మా భీమయ్యను సునీతను తోలుకొని పోయారు సార్. సార్ వాళ్ళు తోలుకొని పోయి నైట్ ఉంచుకున్నారు. నైట్ ఉంచుకొని ఇంకా మా ఆయన అడిగితే మేము తీయలేదని చెప్పినాం సార్. ఉమ్, తీయలేదని చెప్తే ఇటంగి వినలేదు. వినకుండా ఫస్ట్ మా ఆయనను కొట్టిర్రు. మా ఆయనను కొట్టినాక మా ఆయన అంగి నాకేసిర్రు. ఉమ్. మా ఆయన అంగి నాకేసి నా చీరిప్పిర్రు, నా లంగిప్పిర్రు, ఏది తీసేసి ఆయన షర్టు నాకేసిర్రు. నాకేసిర్రు మళ్ళీ నా చీర నా లంగా ఇప్పేసి ఒక నిక్కరేసిర్రు. నిక్కరేసి కాలు జాపి కాలు కట్టేపిచ్చిండ్రు, చేతులు కట్టేసిర్రు వెనకలకు. ఇక గోడకు అనగబట్టిండ్రు. తల పట్టుకున్నారు. కాళ్ళు జాపి కాళ్ళ మీద ఒక కట్టె పెట్టిర్రు. ఆ కట్టె మీద మళ్ళీ సాల్టర్ కాళ్ళు పెట్టిండ్రు. కాళ్ళు పెట్టి ఇక కొడతా ఉండ్రు సార్. మేము తీయలేదు అన్న గిటంగా అట్లే 2 గంటల వరకు. ఎంతమంది పోలీసులమ్మా? 5 మంది ఉన్నారు మొత్తం. మొత్తం 5 మంది. 5 మంది. ఆ. ఇక మొత్తం అట్లే టార్చర్ పెట్టారు సార్. నైట్ 2 గంటల దగ్గర రాత్రి 9కి 8 గంటలకు 9 గంటలకు 9కి తీసుకుపోయి 2 గంటల వరకు అదే టార్చర్ పెట్టారు సార్. ఆ టార్చర్ పెట్టినా కానీ మేము తీయలేదు సార్. మేము తీయలేదు, మాకు తెలియదు. ఉమ్, నేను తీయలేదు సార్ అని చెప్పినా కానీ ఇంటలేరు సార్. వాళ్ళు ఒక లేడీస్ పోలీస్ ఉన్నది, ఆమె నా బాధ చూడలేక వెళ్ళిపోయింది. ఆమె ఉందా? లేడీ కానిస్టేబుల్ ఉందా అసలు? వెళ్ళిపోయింది ఆమె. పాపం ఆమె ఏమి నేను ఈమెను చూస్తే నాకు బాధ అనిపిస్తుందా అని ఆమె వెళ్ళిపోయింది సార్. ఉమ్, ఆమె నా మీద ఇంత చేయి చేసుకోలేదు. ఆమె అయితే చేయి చేసుకోలేదు, కొట్టలేదు. ఇటంకాలు నన్ను అడిగింది తీసినని చెప్పు సునీత అంటే తీయలే మేడం, నేను తీయలేదు అని చెప్పిన మేడంకి. అంతేగాని నన్ను మాత్రం ఒక్కసారి గిట్ట టచ్ చేయలేదు ఆ మేడం. నన్ను కొట్టలేదు మేడం, కొట్టలేదు. ఏమైనా గుర్తున్నాయా పేర్లు? పేరు నాకు రామరెడ్డి సార్ పేరే తెలుసు కానీ నన్ను ఎవరి పేరు తెలియదు సార్ నాకు. ఉమ్, అంతేగాని ఇన్స్పెక్టర్. అవును. రామరెడ్డి సారే తెలుసు నాకు. కానీ ఇక ఆ 4 పేరు, మిగతా 4 పేర్లు మాత్రం తెలియదు సార్. ఉమ్, ఇక మళ్ళీ అట్లా కొట్టినాక కాళ్ళు ఇప్పిపిచ్చి అక్కడో కాలు జాపిపిచ్చిర్రు, ఇక్కడో కాలు జాపిపిచ్చిర్రు. మళ్ళీ తలకాయ అట్లే పట్టుకొని మళ్ళీ అట్లే కొట్టిర్రు సార్. ఎట్లా కొట్టిదమ్మా? ఏమన్నా బెల్టులు కానీ లాఠీలు కానీ ఇట్లా అది బెంటు లాగానే ఉంటుంది సార్. ఇట్లా క్రికెట్ ఆడతారు చూడు మీరు, అట్లా ఉంది సార్ అది. దాంతో ఇక పట్ట కొడుతూనే ఉంటుంది సార్. కొట్టకండి సార్, మీ కాలం మొక్కుతున్నా కానీ వినలేదు సార్. ఆ సార్ వాళ్ళు అట్లే కొట్టిర్రు సార్. ఫస్ట్ మా ఆయనను కొట్టి పంపించేసారు బయటికి. ఆయనను బయటికి పంపించి నన్ను లోపలికి తీసుకుపోయి డోర్ పెట్టి కొట్టిర్రు సార్. తలుపు దగ్గర వేసి కొట్టేసిండ్రు. అయితే నువ్వు చెప్పుతలేవు కదా అంటాను. మళ్ళీ మా బాబును నా నిక్కరిప్పిచ్చి మా బాబుకి వేసారు. మా బాబును గిట్టంగా కొట్టిర్రు సార్. అడగండి సార్ ఆ బాబు. ఏమైంది తమ్మి? అట్లా అంటే ఇప్పుడు నీ పేరేంది? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? స్కూల్ పోతున్నావు? పోతున్నా. నేను కూడా తీసుకుపోయిర్రా? తీసుకోవారు. ఏమేమన్నారు, ఏమేమి మాట్లాడిరు, ఏమేమి అడిగారు? కొట్టిర్రంట? ఎట్లా కొట్టిర్రు? మీ అమ్మ బంగారం తీసిందిరా, నేను కొడితే నిజం చెప్తుందని నాకు పాయింట్ ఉండే. ఆ పాయింట్ ఇప్పి షార్ట్ వేసిర్రు నీకు. షార్ట్ వేసిన తర్వాత నన్ను గోడ కూర్చోబెట్టి కొట్టిర్రు మా అమ్మ ముందల నిజం చెప్తున్నామని. ఎంత కొట్టినా నేను తీయలేమని చెప్పినాం, అయినా వాళ్ళు వదిలేరు. కొడుతుంటే కాళ్ళు కదిలిస్తుంటే ఆ రామరెడ్డి సార్ అని వచ్చి తొక్కుతుండు కాళ్ళ మీద. తొక్కి కొట్టి బయటికి పంపించారు. బయట నుంచి మా అమ్మకు పిలిచి వచ్చింది, కింద పడిపోయింది. ఆయననే నాగేందర్ జన్మం తెప్పించి నాతో రాపించింది. నీ ముందరనే అమ్మని కొట్టిరా? అమ్మని నీ ముందరనే కొట్టిరా?
నా ముందర 2-3 కొట్టిర్రు. ఏమన్నా తిట్లు కానీ ఇట్లా తిట్టిర్రు, గల్లి గల్లి మాటలు తిట్టిర్రు. తిట్టిర్రు మొత్తం. నిన్ను అంటే దేంతోనో కొట్టిరు చూసినావా నువ్వు ఏమన్నా? నిన్ను చూసిన దేంతోనో కొట్టిరు? అదే ఈలం కొట్టిన దాంతోనే కొట్టిర్రు. బెల్ట్ లాగా ఉందా? బ్యాట్కి ఆ బెల్ట్ లాగా ఉంది, అది దాంతోనే కొట్టిర్రు. దాంతోనే కొట్టిరా? మరి తర్వాత ఎప్పుడు ఎప్పుడు వదిలేసిర్రు మిమ్మల్ని? 2 గంటలకు. 2 గంటలకు రాత్రి. అమ్మా అయితే ఇప్పుడు 5 మంది పోలీసులు చెప్పినావు కదా, అయితే ఇప్పుడు తాగుతావు నీళ్ళు తాగు. ఇది పరిస్థితి. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఒక సహాయం కావాలి అంటే ఒక నిశ్చేష్టురాలు అయ్యి ఉంది. ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేము మనము. వాళ్ళ భర్తతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్నగర్ రామరెడ్డి ఈ చర్యకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఆయన ఆధీనంలో జరిగింది. అయితే సింపుల్గా మనకున్న సమాచారం ఏంటంటే షాద్నగర్ నుంచి తీసుకెళ్ళి ఏదో పనిష్మెంట్, ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చినట్టు డిఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేసిర్రంట. జస్ట్ అటాచ్ అంటే ఇక్కడ ఆయన చేసిన చర్య ఇట్లా ఉంది, పోలీస్ విభాగం తీసుకున్న చర్య ఇట్లా ఉంది. అంటే మామూలుగా అయితే ఒక ఈ వ్యవస్థలు ఎట్లుంటుందంటే, నువ్వు ఈ పని చేసినావు అంతే కదా, జస్ట్ నేను అక్కడికి మార్చుతారు అంతే. మరి వీళ్ళ బతుకులు ఎవరు మార్చాలి, వీళ్ళకు పడ్డ చెడ్డ పేరు ఎవరు మార్చాలి, అసలు చర్యలు ఎవరు తీసుకోవాలి, ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు, ఎవరున్నారు, ఇట్లా సామాన్యులను కాపాడే వాళ్ళే ఇట్లా చేస్తే, నిరసన చేసే వాళ్ళను అట్లా కొట్టి, నిరుద్యోగులను అట్లా కొట్టి ఇట్లా చేస్తూ ఉంటే ఇంకెక్కడుంది రక్షణ, ఇంకెక్కడ ప్రజాపాలన ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. అదే చూడాలి, ఖచ్చితంగా ప్రభుత్వము ఈ చర్యపై ఖచ్చితంగా దృష్టి సారించాలి, చర్యలు తీసుకోవాలి. ఫ్రెండ్లీ పోలీస్ని మళ్ళీ పునరుద్ధరించాలి. పోలీసులు ఏవైనా సరే, నిందితులైనా కానీ ఎవరైనా సరే, వాళ్ళకంటూ హక్కులు ఉంటే ఆ హక్కులను కూడా వాళ్ళు గౌరవించాలి అనేది కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయం. చూస్తున్నాం మనము, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా యావత్ సభ్య సమాజం తలదించుకునే చర్య ఇది. ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు. ఎక్కడైతే రాజులు తప్పులు చేస్తే లేదా తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు అనేది కూడా మన చరిత్రలో గతంలో చాలా చూసాము. అండ్ ఈ బాధితురాలకి న్యాయం జరగాలని, పోలీసులకు ఖచ్చితంగా ఎవరైతే ఈ తప్పు చేస్తారో వాళ్ళకు కఠినమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుందని మనం ఆశిద్దాం. అయితే మనము ఆమె భర్త ఎవరైతే సునీత భర్త ఉన్నారో వాళ్ళని మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో సునీత, ఆమె భర్త ఉన్నారు. ఆయనను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమైంది విషయం, ఎందుకు ఇంత వాళ్ళు ఈ దుశ్చర్యకి ఎందుకు పాల్పడ్డారు, ఇంతలో ఎందుకు 3rd డిగ్రీ చేసే అంత ఏమైంది అనేది ఒకసారి తెలుసుకుందాం. నమస్తే, అసలు ఏం జరిగింది, అసలు మొత్తంగా ఎందుకు ఆమెను అంత చిత్రహింసలు చేయాల్సి వచ్చింది, వాళ్ళు పోలీసులు ఏ విధంగా చిత్రహింసలు చేశారు? అంటే వాళ్ళ ఇంట్లో బంగారం పైసలు పోయినాయని చెప్పారు సార్. చెప్తే సరే అని ఇంటి పక్క వాళ్ళను, మా బామ్మను, వాళ్ళను 3 రోజులు ఇంటర్వ్యూ చేసినాం. అనుమానం ఉందేమని సరే అని తోలుకొని వెళ్ళినాం. మా మీద అనుమానం లేదని తోలిచ్చారు. వాళ్ళ బామ్మడిని, వాళ్ళ వదినను, వాళ్ళ అక్కను వాళ్ళను కొట్టినాక నువ్వు నైట్ అయిపోయినాక తెల్లారి సాయంత్రం అక్కడ మా మూతమ్మంగళ తెచ్చిపెట్టినట్టు బంగారం తెచ్చిపెడితే మేము చూడలేదు. పొద్దున బట్టలు ఆరేసినప్పుడు లేదు. ఆరిన బట్టలు తీసుకురానికి మా భార్య వెళ్ళింది. సునీత వెళ్తే తీసుకొని వస్తుంటే అక్కడ కనిపించిందంట. రంధ్రం పడింది, మొత్తం ఇల్లు పాడిపడి ఉంది. అక్కడ బట్టలు మాత్రం ఆరేయనికినే పోతుంది. ఏమే తీసుకొస్తే చూసి అలాగే చెప్పనీకి పోతే వాళ్ళ రాయందరు, వాళ్ళ చెల్లెల పేరు రేణుక, ఇద్దరు కలిసి వచ్చి మా భార్యని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నావు అంటని అడిగితే మా ఇంటి దగ్గరికి వచ్చి రోడ్డు మీద కొడుతున్నారు. అంటే మరి చూసినప్పుడు అప్పుడే పట్టుకోవాలి కదా, నువ్వు ఆమె పెట్టిందని మీ ఇంటి పైన ఉండి నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. మీ వాళ్ళని కాపాడినీకి అసలు మీ వాళ్ళే పెట్టి చూసి ఎవరైనా పెట్టి పట్టుకోవాలి కదా, నువ్వు పట్టుకోకుండా వచ్చింది మా ఆమెనే పెట్టిందని ఎందుకు కొడుతున్నావు అంటే లేదు పెట్టిందని లంజా దుడికాని గలీజ్ మాటలన్నీ కొట్టి పక్క వాళ్ళు ఎవరు ఫోన్ చేసారు, సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే అటాచ్గా అప్పుడే తీసుకెళ్ళారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి రూమ్లో వేసి అడిగితే నేను అదే చెప్పిన, మా భార్య తేలే సార్, ఆమె బట్టలు అయితే వాళ్ళ కవర్ అయినేమో చెప్పిన లోపలనే తీసుకొచ్చి కొడుతూనే మరి పట్టుకొని చూస్తే పట్టుకోవాలి కదా సార్ అని చెప్తే, లేదురా పైకి చూసినా అది అంటే పైకి అదే మీరే పెట్టి చూడవచ్చు సార్ అట్లంటే అని మాట్లాడితే లేదురా అని 10,000 పోయినా సరే కానీ పని చేపిస్తారు కదా అంటే, నువ్వు ఎన్ని పోసినా కానీ మేము చెప్పేది ఇదే, మేము చేసిన కాదని చెప్పేసినాం. పోలీసుల తీరు ఎట్లుంది, స్టేషన్కి తీసుకెళ్ళినాక ఏ విధమైన వాళ్ళు 3rd డిగ్రీ చేశారని చెప్తున్నారు,
తను చెప్తుంది, మీ భార్య చెప్తుంది. అదే సార్ ఇక ముందలు కొట్టిరా? మా ముందరనే సార్ ఇక పక్కన ఫస్ట్ నన్ను కొట్టిరు ఇక నన్ను బట్టలు నన్ను కొట్టాలి కల్లా ఆమె గల్లీలో కొట్టారు సార్ అందులో ఆమె బట్టలు అన్నీ పేపించారు. పేపించి నా షర్టు నాకు కొత్త తీసుకొచ్చిన లాగు నెక్కరు అవి తీసుకొచ్చి మళ్ళీ ఆమెకేసి ఆమెను కొట్టిరు బాగా 2-3 సార్లు కొట్టారు, 2-3 రౌండ్లు కొట్టారు నా ముందరనే. కొడితే ఆమె అప్పుడు చెప్పలేదు, మళ్ళీ కొంచెం రిలీఫ్ ఇచ్చి మళ్ళీ మా బాబుని తీసుకువెళ్ళి మీ అమ్మని కూడా తీసినారా అని చెప్పంటే వాడు కూడా మా అమ్మ అలా చేయదు, మా అమ్మ చేస్తే ఇంట్లో పని పోతుంది, పనికి పోయొచ్చి అంట్లు దొమ్మనికి పోతుంది సార్, ఆమె సునీత పోతుంది, అంట్లు దొమ్మి వస్తుంది అంతేగాని దొరికితే కాపుదానం పనికి పోతుంది, లేకపోతే ఇంటికాడ పడే ఉంటుందని మా బాబు చెప్పిండు. చెప్తే కానీ వాడిని కూడా పండబెట్టి వాడిని కొట్టారు సార్, కాళ్ళ మీద అరికాళ్ళ మీద ముఖాల. నేను పక్క నుండి చూస్తున్నా, కిటికీ పక్క నుంచి చూస్తూనే ఉన్నా, కాలు మోకాళ్ళ పైన కాలు పెట్టి అరికాళ్ళకేసి బాగా కొట్టారు సార్. వాడు అలాగే నిజమే చెప్పేసి మా అమ్మ చేయదు, మా డాడీ చేయదు, మా డాడీ వెళ్తూ బాగాలేదు అంట అని చెప్పేసిండు. చెప్తే ఈయనకుండా అట్లే కొట్టిరి. మళ్ళీ ఆమెకు 2 గంటల దాకా మా బాబు 9వ తరగతి చదువుతుండు. అడిగితే ఇక మా బాబు కూడా చెప్పేసిండు ఇక తప్పు చేయదు మా అమ్మ అంటానని. చెప్తే ఈయనకుండా అట్లే కొట్టేసారు. కొట్టినాక మళ్ళీ మా భార్యకి 2 గంటల దాకా మా భార్యకి కొడుతూనే ఉన్నారు. ఇక అసలు మామూలుగా మిమ్మల్ని కలవనీయలేదా? కలవనీయలే, ఇక కలవనీయకుండా కొట్టి ఇట్లా కొంచెం బయటికి తీసుకొచ్చి ఆడనే పిడిచొచ్చి కింద పడిపోయింది మా భార్య, పాగలైపోయింది. ఇక ఆ దెబ్బలకు పాగలైపోతే ఇక అది కింద పడితే అదే నాయిందర్ అనేటువంటి జనబాంబు తీసుకొచ్చి ఏమైనా అయ్యేటట్టుందిరా అని జనబాంబు తీసుకొచ్చి మా బాబుతోటి కాళ్ళు రాపిచ్చిండు, తాళం చేతులు అవన్నీ మేము పక్కకు వచ్చిన వాళ్ళు పట్టుకున్నారు. ఇక నా రామరెడ్డి సార్ అని అంటే ఆయన ఇది ఇట్లా అయింది అని అంటే మా సంస్థ చంపండి సార్ అని చెప్పేసి అన్న. సరే నాయందర్ కాళ్ళనే వేసి ఇంటికి పంపించేసి ఆయనే ఆయన ఆ టైంలో ఏమన్నా ఇట్లా తిట్లు కానీ ఇట్లా కులం పేరుతో దూషితులు కానీ ఎట్లా బిహేవ్ చేసి మీతో? అదే మీ బతుకులు మీ మాదిగోలు అది ఇది అన్నట్టుగా మాట్లాడించారు, వ్యతిరేకంగా మాట్లాడేసింది గలీజ్గా. అయినా మేము ఏం అనలేదు సార్ ఇక అని గలీజ్ మాట్లాడినా కానీ ఏం అనలే ఇక అని పొద్దుగాలు రండి అంటారు అని తెలిసింది. ఇక మళ్ళీ కొంచెం కోలుకున్నట్టుగా తీసి అప్పటికి పాగలైపోయింది. పొద్దున మీరు చెప్పేది ఏది పట్టించుకోలేడు. ఇక ఆయన తాను ఏం చేసుకుంటూ తెలియదు మనకు. ఆయన మాటనే వింటాడు, మా మాట వింటలేడు. ఇక మళ్ళీ పొద్దుగాల పోతే ఇక్కడ రొమ్ముల మీద దన్నిండు, మెడల మీద కొట్టిండు. మోపిల్లలే కొట్టిరు మొత్తం. 4 వాళ్ళు సారు, మొత్తం 5 మంది ఉంటారు. ఓ మేడం చూసి ఆమె నిజమే చెప్తుందని ఆ ఓంపాతిలు వేస్తాం కాల్చి రిపోర్ట్ చల్తామంటే ఆమె ఇక నేను ఇవన్నీ చేయను సార్ అని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళిపోయింది. లేడీస్ కానిస్టేబుల్ నేను ఇవన్నీ చేయనని వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయినాక ఆయన కాల్ వేసి పంపించేస్తారు. ఇక ఇది నాయందర్ కాల్ అనే సార్ వేసి పంపించారు, కంప్లీట్ ఇచ్చిన కాల్ వేసి పంపించేసిన. అది దొరికిందంటారు సార్, ఇంకా సగం ఏడు ఉంటుందని వాళ్ళు డౌట్. పెద్ద సార్ అడిగితే చెప్తలేరు మళ్ళీ. మరి ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయినాక పోలీసు వాళ్ళు ఏమైనా వచ్చిరా? మళ్ళీ ఇంటికి రాలేదు సార్. ఇక ఫోన్కు రాలేదు. ఆడికి మేము ఫోన్ చేసినప్పుడల్లా పోయినాం మేమే. పోతే మొన్న డిఎస్పీ ఆఫీస్ కూడా పోయినాం. ఆ పెద్ద సారే మొన్న సిద్ధపూర్ దవాఖాన కాడ పోయి చూపించుకో బాబు, మీరు చూపించి మీ భార్యకు చూపించి మీ అథారిటీ కాడనే చూపించు, నేను ఈ ఆదివారం సోమవారం కల్లా మాట్లాడి సార్లతోటి అది అంటే సరే సార్ అని నిన్న సాయంత్రం ఆమె చనిపోయినట్టు చేస్తే మధ్యాహ్నం పూట తొలకొచ్చేసాం సార్ 3-4 గంటలకు. ఇప్పుడు తర్వాత హాస్పిటల్కి డిఎస్పీ దానికి పోయినాక ఏమైనా బెదిరింపులు ఏమైనా ఏమి రాలేవు. ఇక రాలే. మరి ఎట్లుంది ఇప్పుడు ఆమె? నువ్వు చూస్తున్నావు కదా మీ భార్యను, ఎట్లుంది ఆమె పరిస్థితి? ఇక బాగాలేదు. న్యాయం జరగాలి, శిక్షణ ఇచ్చిన వాళ్ళని గట్టిగా వార్నింగ్ చేయాలి, చెప్పాలి అని అడుగుతున్నా సార్. నేను మాకు కూడా న్యాయం చేయాలి, ఆమె చేసుకోలేదు పీచాలరా పని, ఇక అట్లా కొట్టేసారు అని అడుగుతున్నా. నువ్వేం చేస్తావు పని? నేను ఇట్లా హెల్పర్ పని, సెంట్రీ పని, ఆ వర్క్ పనికి వెళ్తా సార్. దొరికినాడు వెళ్తాము, వెళ్ళినప్పుడు ఇంటికాడనే ఉంటాం సార్. ఇక అంతే, కూలి పని, అడ్డ మీద పనికి కూలి పనికి కానీ లేబర్లా పోతాం. రైట్, ఇది చూశారు కదా దళితులపైన ఒక దాష్టికం అనమాట. అంటే ఒక పోలీస్ చర్య అని అప్పట్లో మన చరిత్రలో చదువుకున్నాం కదా, అది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి ఎక్కడ దృష్టి పెడుతుందో తెలియదు కానీ పోలీసుల రోజుకి రాను అటు విద్యార్థులను నిర్బంధించడం, నిరుద్యోగుల పైన లాఠీలు గులిపించడం, అలాగే
కేవలం ఒక దొంగతనం చేసిన ఒక నిందితురాలుగా అయినా కూడా ఆ రేంజ్లో థర్డ్ డిగ్రీ చేయడం అనేది కూడా దాష్టికంగా దాష్టికమైన చర్య. అది కూడా దళిత మహిళ, వాళ్ళకంటే హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని కాపాడాల్సిందే పోలీసులు. అది పోయి ఒక మహిళను, అలాగే అబ్బాయిని, ఒక 9వ తరగతి చదువుతున్న అబ్బాయిని కూడా, వారి కొడుకుని ఒక 1 డే పూర్తిగా థర్డ్ డిగ్రీ పేరుతోన లేదా నిజం ఒప్పుకోవాల్సిందే అనే విధంగా ఆ కోణంలో థర్డ్ డిగ్రీ చేశారన్నట్టు మనకు బాధితుల విషయంలో తెలుస్తుంది. అయితే దీనికి ముగింపు ఎక్కడ? దీనిపై ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం వస్తుందా? మళ్ళీ తెలంగాణలో పోలీస్ చర్యలు మళ్ళీ పెరగనున్నాయా అనే ప్రశ్నలు జనాల్లో మెదులుతున్నాయి. ఇన్నాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అని అనుకునే వాతావరణంలో ఇప్పుడు ఎలాంటి మా బతుకులు అనే విధంగా ఆ ప్రశ్నలు వేసుకుంటున్నారు యావత్ తెలంగాణ సమాజం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు ప్రతి ఒక్కరు. కెమెరామెన్ కళ్యాణ్తో రమేష్, షాద్నగర్.